నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాది గడిచిపోయింది. దర్యాప్తు సీరియల్లా కొనసాగుతూనే ఉంది. వేల ఎకరాల భూకబ్జాల చిట్టా లాగారు. కానీ నయీంతో సంబంధాలున్న బడాబాబుల బాగోతం మాటేమిటి? నయీం లింకులపై సిట్ ఏర్పాటు చేశారు. నయీం గ్యాంగ్ పై 227కు పైగా కేసులు, 118 మంది అరెస్టు, 18 కేసుల్లో ఛార్జ్షీట్. నయీం ఖతమై ఏడాది, మరి కేసులో పురోగతి ఏది? నరహంతకుడు నయీం ఖతమయ్యి ఏడాదైంది. కానీ ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. ఎన్కౌంటర్లో బుల్లెట్ దిగి ఏడాది గడిచిపోయింది. కానీ నయీం చేసిన గాయాలు బాధితులను సలుపుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఏం జరిగింది? నరహంతకుడు నయీం ఎన్కౌంటర్ జరిగి ఏడాది. సరిగ్గా గత ఏడాది ఆగస్టు 8న షాద్నగర్లో జరిగిన నయీం ఎన్కౌంటర్ పెను సంచలనం కలిగించింది. బుల్లెట్ దిగి ఏడాదైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు సీరియల్లా సాగుతూనే ఉంది. నయీం అక్రమాస్తులు, ఆయుధాలు, కాకీలతో అతని లింకులు ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగి ఏడాదైనా నయీం కేసు మొదటి అడుగు దగ్గరే తచ్చాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కబ్జా కోరుగా నయీం కూడబెట్టిన 100 కోట్ల అక్రమాస్తుల చిట్టా లాగారు. ఆయుధ డంప్లను గుర్తించారు. నయీంతో ప్రముఖులకు లింకులున్నాయని వారి జాతకాలు బయటపెడతామంటూ ఉదరగొట్టారు. కానీ క్యాలెండర్ మారిందే తప్ప కేసులో పురోగతి కనిపించలేదు. చిన్నా చితక అరెస్టులు, ఆస్తుల గుర్తింపు తప్ప నయీంతో లింకులున్న బడాబాబుల బాగోతం ఇంతవరకు బయటపడలేదు, బయట పెట్టలేదు. ఆగస్ట్ 8, 2016 ఉదయం 8:30 షాద్నగర్లో నయీంకు స్పాట్ పెట్టిన టైం అది. నార్సింగి టు అల్కాపూర్ నుంచి షాద్నగర్కు వెళ్లిన నయీం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. నిజామాబాద్కు చెందిన ఓ వ్యాపారి దగ్గర ₹1 కోటి డిమాండ్ చేసిన నయీం ఆ డీల్ కోసమే షాద్నగర్కు వెళ్లాడనే ప్రచారం జరిగింది. అదే టైంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నయీం తారసపడ్డం, తన కోసమే సెర్చ్ చేస్తున్నారని భావించి పోలీసులపై కాల్పులు జరపడం, ఎదురు కాల్పుల్లో నయీం ఖతం కావడం, స్పాట్లో AK-47 సహా షార్ట్ వెపన్ దొరకడం. ఇది ఆనాటి షాద్నగర్ ఎన్కౌంటర్ దృశ్యం. నయీం ఎన్కౌంటర్లో హతమయ్యాడని ఎస్పీ రమా రాజేశ్వరి ప్రకటన చేశారు. నయీం ఖేల్ ఖతమైందన్న వార్త అప్పట్లో సంచలనం రేపింది. అందరి దృష్టి నయీంతో ఎవరెవరికి లింకులున్నాయన్న అంశంపైకి మళ్లింది. డీజీ అంజనీ కుమార్ చీఫ్గా, ఐజీ నాగిరెడ్డి ఇన్ఛార్జిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పాటు చేశారు. తవ్వే కొద్దీ నయీం అక్రమాలు వెల్లువలా బయటపడ్డాయి. నయీం సోదరుడు సహా అనుచరుల అరెస్ట్ల పర్వం హీటెక్కించింది. ఇన్నాళ్లు నయీం నీడలో మామూళ్లు మెక్కిన బడాబాబులంతా తేలుకుట్టిన దొంగల్లా గప్చుపయ్యారు. తీగలాగితే బడా పోలీస్ అధికారులు నయీంతో అంటకాగిన నిజాలు బయటకొచ్చాయి. హైదరాబాద్, నల్లగొండ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నయీం భూదందాలన్నీ బయటపడ్డాయి. వేల ఎకరాల కబ్జాల బాగోతం తెరపైకొచ్చింది. నయీంకు సిటీలో పదుల సంఖ్యలో ఉన్న బడా భవనాలు వెలుగులోకొచ్చాయి. నయీం కలుగులో దాచుకున్న కోట్ల డబ్బు, కళ్ళు చెదిరే బంగారం నగలు, షూలు, డ్రెస్లు, మేకప్ కిట్లు, అధునాతన ఆయుధాలు అన్నీ బయటపడ్డాయి. ఆడవేషంలో తప్పించుకు తిరిగినట్టు ఫోటో ఆధారాలు బయటపడ్డాయి. అంతేకాదు చిన్నారుల్ని, యువతుల్ని రక్షణ కవచంగా పెట్టుకుని వెళ్లేవాడని, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని అనేక ఆరోపణలు తెరపైకొచ్చాయి. వాటిలో కొన్ని నిజాల్ని పోలీసులు నిర్ధారించారు. నయీం డెన్ నుంచి కొందరు యువతులకు, చిన్నారులకు విముక్తి కలిగించారు. బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి మాట వినకపోతే
దాడులకు హత్యలకు తెగబడిన నయీమన్ గ్యాంగ్ అరాచకాలకు షాద్నగర్ ఎన్కౌంటర్ గట్టి షాక్ ఇచ్చింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని బాధితులు ఠాణాల ఎదుట క్యూ కట్టారు. నయీం, అతని అనుచరులు తమను ఎలా బెదిరించింది, తమ ఆస్తుల్ని ఎలా లాక్కుంది కళ్ళ కడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులిచ్చారు. ఈ క్రమంలో నయీం గ్యాంగ్ పై వివిధ ఠాణాల్లో 227కు పైగా కేసులు నమోదయ్యాయి. నయీం కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు ఇలా 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 47 కేసుల్లో విచారణ పూర్తయింది. 18 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అండర్వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నయీం ఇప్పుడో అప్పుడు దుబాయ్ చెక్కేయాలని స్కెచ్ చేసుకున్నట్టు తేలింది. నయీం ఇళ్లలో జరిపిన సోదాల్లో దొరికిన నయీం డైరీ ఎన్నో రహస్యాల్ని బయటపెట్టింది. ఎవరెవరు ఎప్పుడు తనతో భేటీ అయింది, ఏ డీల్ చేసుకుంది, తనకు డబ్బు ఇచ్చింది ఎవరు, తానెవరికి డబ్బిచ్చింది, అన్ని విషయాల్ని నయీం తన డైరీలో రాసుకున్నాడు. 1000 కోట్ల భూ కబ్జాలు, 100 కోట్లలో లావాదేవీలపై ఖాకీలకు ఓ లెక్క దొరికింది. నయీం డైరీ ఖాకీలకు చిక్కడంతో నయీం అండ చూసుకొని చెలరేగిపోయిన బడాబాబుల్లో షివరింగ్ మొదలైంది. అయితే డైరీలో అనేక విషయాలున్నాయన్న మాటే కానీ ఇప్పటి వరకు అందులో ఏముందో ప్రజానీకానికి ఎవరూ స్పష్టం చేయలేదు. నయీం దందా తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఛత్తీస్గఢ్, కేరళ, గోవాల్లోనూ నయీం అక్రమాలకు పాల్పడినట్లు లింకులు కదిలాయి. ఇక గోవర్ధన్ సహా ఎన్నో హత్యలు జరిగినప్పుడు నయీం పేరు బయటకు రావడమే గాని అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు అంతగా లేవు. ఎప్పుడో ఒకప్పుడు అరెస్ట్ చేస్తే ఖాకీల కళ్ళు గప్పి పారిపోయాడనే షరామామూలు కథనాలొచ్చాయి. తప్పించుకున్నాడా, తప్పించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 26 మంది పోలీస్ అధికారులకు నయీంతో లింకులున్నాయని సిట్ గుర్తించింది. 5 అడిషనల్ ఎస్పీలపై సస్పెన్షన్ వేటుపడింది. 21 మంది పోలీస్ అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయి. నయీం అక్రమాస్తుల్లో కొందరు పోలీస్ ఆఫీసర్లు బినామీలుగా వ్యవహరించారని లింకులు బయటకొచ్చాయి. అయితే నయీం గ్యాంగ్ లో చాలా మందిని అరెస్ట్ చేసిన నయీం ముఖ్య అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. నిజానికి ఆలోచన నయీందే అయినా అమలు చేసేదంతా శేషన్నే. అతన్ని సెకండ్ నయీంగా పిలుస్తారు. మరి నయీం ఖేల్ ఖతం చేసిన పోలీసులు శేషన్నను ఇంకా పట్టుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి ఇవాల్టికి ఏడాది. ఇంతవరకు చిక్కిన వారంతా సివిల్ క్రిమినల్సే. కొందరు పోలీసులపై వేటు పడింది. కానీ నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులు సేఫ్ జోన్లోనే ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2008 నుంచి పరారీలో ఉన్న నయీం అంతకుముందు 15 ఏళ్ల ముందు నుంచి అజ్ఞాతంలో. ఎన్నో హత్యలు, ఎన్నో బెదిరింపులు. తన నేర సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాల్లో కూడా అరాచకాల్ని కొనసాగించాడు. 2 దశాబ్దాల పాటు చీకటి రాజ్యాన్ని నడిపించిన నయీం అలియాస్ భాయ్సాబ్ 1000 కోట్లు సంపాదించాడు. అయితే పోలీసుల నీడలోనే ఎదిగిన ఈ నరహంతకుడి క్రైమ్ చాప్టర్ను క్లోజ్ చేసింది కూడా పోలీసులే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను నిజం చేసిన పోలీసులు 2016 ఆగస్టు 8న ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత నయీం చీకటి సామ్రాజ్యం సాగించిన అరాచకాలు, అఘాయిత్యాలు, అన్యాయాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వం అడిషనల్ ఐజీ ఆధ్వర్యంలో సిట్ను వేసి దర్యాప్తు చేసింది. నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 100 మందిని బెదిరించి 1000 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంది నయీంగా. ఎన్కౌంటర్ తర్వాత 100 మంది బయటకొచ్చి ఫిర్యాదు చేయడంతో నయీంపై 227 కేసులు నమోదయ్యాయి. నయీం కుటుంబ సభ్యులు, అనుచరులు మొత్తం 118 మందిని అరెస్ట్ చేసింది సిట్. వారిలో చాలా మందికి బెయిల్ వచ్చింది. నయీం భార్య హసీనాకు ఈ నెల 2న బెయిల్ లభించింది. కేసులు ఎక్కువగా నమోదైన దాఖలైన అభియోగ పత్రాలు తక్కువే. అయితే నయీం స్థావరాల నుంచి ఎన్ని డైరీల్ని స్వాధీనం చేసుకున్నారు, వాటిలోని వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. ఇప్పటికీ నయీం గ్యాంగ్ పై చర్యలు మిస్టరీనే. ఇక అన్నింటికీ మించి నయీం యాక్షన్ టీం ఎక్కడ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మహబూబ్ నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీంలో కీలకమైన వ్యక్తి. ప్లాన్ నయీందే అయినా అరాచకం సృష్టించేది మాత్రం శేషన్న నేతృత్వంలోని ఆ యాక్షన్ టీమే అని తెలుస్తోంది. శేషన్నతో పాటు ముషీరాబాద్, పాత బస్తీలకు చెందిన మరో 6 నయీం యాక్షన్ టీంలో ఉండేవారని సమాచారం. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ ఏడాదిలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి. ఈ ఏడాదిగా నయీం బాధితులు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా నయీం భూకబ్జాలకు బలైన బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కేసులు సరే, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు నల్గొండ నేతలు. భువనగిరి లక్ష్మీనరసింహస్వామి సొసైటీలోనే 1680 మంది బాధితులున్నారని చెప్తున్నారు. నయీం గ్యాంగ్ అటు ఛత్తీస్గఢ్, కేరళ, గోవాల్లో కూడా దందాలు చేసింది. మొత్తం మీద నయీంతో సంబంధాలున్న బడాబాబులతో పాటు నయీం యాక్షన్ టీం అంతు చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందనే భావన వ్యక్తమవుతోంది. అలాగే వేలాది మంది నయీం బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులు, కిడ్నాప్లు, బలవంతపు వసూళ్లు, దాడులు, ఇలా నయీం చేసిన అరాచకాల్లో 1 కాదు 2 కాదు, 100ల్లో ఇంకా లెక్కలు లేనివి కూడా ఉన్నాయి. మాట వినకపోతే మర్డరే అంటూ నేర సామ్రాజ్యాన్ని నడిపిన గ్యాంగ్స్టర్ నయీం తెలుగు రాష్ట్రాలకు వణుకు పుట్టించాడు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో 2 దశాబ్దాల పాటు చీకటి రాజ్యాన్ని నడిపించిన నయీం ఎన్కౌంటర్లో హతమై ఏడాదవుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ. వందలాదిగా లూటీలు, 20కి పైగా హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, దాదాపు తెలంగాణ జిల్లాలన్నింటిలో గ్యాంగులు, వందల కొద్దీ ఎఫ్ఐఆర్లు, అరెస్టు వారెంట్లు, పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ టాప్ గన్ కూడా. వీటన్నింటికి ఒకే ఒక్కడు నయీముద్దీన్ అలియాస్ భాయ్సాబ్. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరి కేంద్రంగా గ్యాంగ్స్టర్ నయీం తన నేర సామ్రాజ్యాన్ని జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటించాడు. 20కు పైగా హత్యలు, 100కు పైగా సెటిల్మెంట్లు, భూకబ్జాలతో చీకటి సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు తన నేర చరిత్రతో గడగడలాడించిన నయీం సరిగ్గా ఏడాది క్రితం మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఎన్కౌంటర్ తర్వాత నయీం బాధితులు ఇచ్చిన సమాచారంతో 8 మంది నయీం అనుచరులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారిలో షకీల్ గుండెపోటుతో చనిపోగా మిగిలిన 7 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన భరోసాతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసులపై దర్యాప్తు చేసిన సిట్ రాష్ట్ర వ్యాప్తంగా 197 కేసుల్ని నమోదు చేసింది. సిట్ అధికారులు అరెస్టు చేసిన 124 మందిలో నయీం కుటుంబ సభ్యులతో పాటు భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడకు చెందిన అనుచరులున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని అడ్డాల నుంచి 295 కోట్ల రూపాయల నగదు, 21 కార్లు, 26 బైకులు, 37 ఇళ్లు, 1015 ఎకరాల భూములు, డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెదిరించి డబ్బులు తీసుకున్నారని, అక్రమంగా తమ భూమిని లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నయీం బాధితులు. భువనగిరి సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంచర్కు చెందిన 1680 మంది ప్లాట్ల యజమానులు సిట్కు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. న్యాయం చేయాలని సిట్, పోలీస్, రెవెన్యూ అధికారులను కోరుతున్నారు బాధితులు. మాకు ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరుగుతుంది, మరి ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇంకా సంకోచంగానే ఉన్నది. ఇప్పుడు మేము ఆ సిట్ మన నాగిరెడ్డి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తరఫున మరి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. స్పందన అంటే మరి వాళ్ళు 145 CRCP పెట్టించారు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇంకా తెలియని విషయము. మరి ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారము ఈరోజు 145 CRCP మరి ఎంట్రీ ఆర్డర్స్ జారీ చేసిర్రు. మరి ప్రభుత్వము ఆల్రెడీ మరి లాస్ట్ టైం చెప్పినటువంటి విషయాలు 3 గమనించాలి.
ఒకటి మరి ముగ్గురు హైకోర్టు జడ్జిలను పెట్టి మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది మరి ఎంతవరకు వచ్చిందనేది కూడా మాకు తెలియదు. అప్పట్లో నయీం అనుచరులు బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నా న్యాయం జరగలేదని వాపోతున్నారు. పైసా కూడబెట్టి కొనుక్కున్న ప్లాట్లను నయీం అనుచరులు బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేసి ఏడాది అవుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. పెన్షనర్లు, మధ్యతరగతి సంబంధించినటువంటి కుటుంబీకులు, పేదవాళ్ళందరూ కూడా భువనగిరి పరిసర ప్రాంతాల్లో భూములు కొని తమ జీవిత అవసరాల కోసం తీసుకున్నటువంటి భూముల్ని నయీం అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రభుత్వానికి నివేదించారు. సిట్ వాళ్ళు ప్రత్యేకంగా మీ భూములు మేము వాపసు ఇప్పిస్తామని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు, అధికార యంత్రాంగం చొరవ తీసుకుని బాధితులకు రావాల్సిన ప్లాట్లు, భూములను ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసులు నమోదు వరకే సిట్ పరిమితమైందని, దర్యాప్తు కానీ బాధితులకు న్యాయం చేయటంలో కానీ పోలీస్ యంత్రాంగం విఫలమైందని అంటున్నారు స్థానిక నేతలు. విచారణ అధికారులు న్యాయం చేస్తారనేటువంటి ఆశతోని బాధితులంతా రెవెన్యూ డిపార్ట్మెంట్లో దరఖాస్తులు ఇచ్చుకోవడం అనేది జరిగింది. తక్షణము నిజమైనటువంటి బాధితులకు న్యాయం చేసే కొరకు రెవెన్యూ శాఖ, నేర పరిశోధన, పోలీస్ శాఖ తక్షణము నిజమైనటువంటి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నయీం బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామంటున్నారు భువనగిరి ఆర్డీఓ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంచర్ కేసు రెవెన్యూ కోర్టులో ఉన్నందున చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని అంటున్నారు. రెవెన్యూ రికార్డు అనుభవదారు కాలంలో నమోదు చేయవలసిందిగా తహసీల్దార్ భువనగిరిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా భువనగిరి తహసీల్దార్ గారు వెంటనే చర్య తీసుకుని అనుభవదారు కాలంలో ఎస్ఎల్ఎన్ఎస్ సొసైటీ పేరు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత మెయిన్ కేసు నడుస్తుంది. విచారణ ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వారికి రెవెన్యూ పరిధిలో జరగాల్సినటువంటి న్యాయాన్ని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా వారికి వారి యొక్క పేరును రికార్డులో నమోదు చేసి వారికి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరిగిందని. అయితే ప్రస్తుతం అధికారుల చర్యలు, తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ నయీం బాధితులకు న్యాయం జరగకపోగా సైలెంట్గా ఉన్న నయీం అనుచరులు ఎప్పుడు ఏం చేస్తారన్న ఆందోళన కూడా బాధితుల్లో వ్యక్తమవుతోంది. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఎవరిని వదలబోమని చెప్పారు సిట్ చీఫ్ అంజనీ కుమార్. ఇప్పటిదాకా 25 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నామని, 8 మంది రాజకీయ నేతలను అరెస్ట్ చేశామని చెప్పారాయన. నయీం గ్యాంగ్ కబ్జా చేసిన భూములను కోర్టు విచారణతో సొంతదారులకు అప్పగిస్తామంటున్న సిట్ చీఫ్ అంజనీ కుమార్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అయి నేటితో ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు అనేక కేసులు నమోదు చేశారు. ఎంటైర్ నయీం చనిపోయిన తర్వాత ఎటువంటి కేసెస్ నమోదయ్యాయి, పోలీసు అధికారులపైన యాక్షన్ తీసుకున్నారు, కానీ రాజకీయ నేతలపైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవాలనే విమర్శలు సిట్ మీద వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయీం కేసుని డీల్ చేసినటువంటి సిట్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ అంజనీ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలు చెప్తారో మనం తెలుసుకుందాం. సార్, సిట్ ఇన్వెస్టిగేషన్ నయీం కేసుకు సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది కేసులో? లాస్ట్ ఇయర్ ఈ రోజుకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక నోటోరియస్ గ్యాంగ్స్టర్ నయీం, హీ వాజ్ కిల్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఈ ఇన్సిడెంట్ తర్వాత మన డీజీపీ గారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఆదేశ్ ప్రకారం ఒక సిట్ టీమ్ వాజ్ ఫార్మ్డ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ టీంలో నేను తర్వాత ఒక సీనియర్ ఐజీ ర్యాంక్ ఆఫీసర్, కొంతమంది అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఫ్రమ్ నల్గొండ, మహబూబ్ నగర్, రాచకొండ, హైదరాబాద్, ఆల్ యూనిట్స్ నుంచి ఆఫీసర్స్ వర్ పిక్టప్. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ లాస్ట్ 1 yearలో రఫ్లీ 227 కేసెస్, 227 కేసెస్ వర్ రిజిస్టర్డ్. ఈ కేసెస్లో more than 890 persons, witnesses were examined, more than 890. And roughly 128 members are arrested by SIT. Investigation, roughly more than 9 cases have been charge sheeted. ఈ కేసెస్లో సీసీ నెంబర్ కూడా వచ్చింది. నౌ ట్రయల్ జరుగుతుంది.
So roughly these are the development of the cases. అక్కడ చాలా వరకు కామన్ మ్యాన్కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా గుంజుకున్నాడు. దాంట్లో చాలా వరకు కూడా కొన్ని సాక్ష్యాలు దొరకడం లేదు. జనానికి మీరు ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? వాళ్ళకి చిన్న వాళ్ళు కూడా ల్యాండ్స్ కబ్జా చేసుకోవాలని చెప్పి అనేక మంది ముందుకు వచ్చారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు? Following due process of law, due procedure of law, and in consultation with RDO, MRO, local collector, whatever land was earlier taken, it will be given back to the concerned owners following the due process. Other assets also, following the orders from the court, we will help them so that properties are given back to the owner. కానీ నయీం అసలు అనుచరుడు శేషన్న ఇంతవరకు పోలీసులకు దొరకలేదు. కొంతమంది అంటున్నారు పోలీసుల కనసైగల్లోనే ఉన్నాడనేది చాలా వరకు చెప్తున్నారు. శేషన్న ఎక్కడ? శేషన్న మరో నయీంలా తెలంగాణలో మారే ప్రమాదం ఉందని కూడా చాలామంది చెప్తుంటారన్నమాట. There are lot of UG cadre people. For that ante separate organizations on the police department lo, SIB, other things. So they will definitely, they are following it up and they will take action. For common public there is nothing to worry about. కానీ భువనగిరి ప్రజలు ఇప్పటికీ కూడా షాడో నయీమ్స్ కొంతమంది తయారయ్యారు. చాలామంది బయటికి రానటువంటి పరిస్థితి. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు. అటువంటి వాళ్ళకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఇచ్చే భరోసా? నో ఇది కరెక్ట్ కాదు. ప్రతిరోజు నాకు పోస్ట్ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా నా ఐజీ గారికి వేరియస్ అడిషనల్ ఎస్పీస్ డిఎస్పీస్కి చాలామంది పర్సన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వాట్ ఆర్ ద ఇష్యూస్? there is no atmosphere of fear, there is nothing to worry about, and there will not be any such incident in future. ఇది నయీం కేసుకి సంబంధించి ఇప్పటివరకు 227 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. చాలా వరకు కూడా అరెస్ట్ చేశాం. ఇక ఇంతవరకు ఎవరు కూడా నయీం పేరు చెప్పి భయపెట్టినా కూడా లేకపోతే నయీం పేరుతో ఎవరైనా దందాలు చేసినా కూడా తమకు కంప్లైంట్ ఇవ్వచ్చిన విషయాన్ని మాత్రం సిట్ చీఫ్ అంజనీ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీ శ్రీనివాస్తో విజయ్, TV9 హైదరాబాద్.